ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. పొదుపు అన్నది కేవలం ప్రజలకేనా, ప్రభుత్వానికి ఉండదా అన్నది కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రజలంతా పొదుపును పాటించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా 10 సూత్రాలను ఆయన సూచించారు. అవే సూత్రాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు సూచించారు, అధికారులకు సూచించారు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, అధికారులకు కూడా సూచించారు, ప్రజలకు కూడా సూచించారు. పొదుపు పాటించాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటే అందరూ తూచా తప్పకుండా ప్రధానమంత్రి సూచించినటువంటి పొదుపు సూత్రాలను పాటించాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి అంటూ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ సూత్రాలని మరోసారి ప్రజలకు గుర్తు చేశారు. ఇక్కడ పొదుపు పాఠాలు ఆంక్షల భారాలు కేవలం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలకేనా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్నగా మారింది. కోట్లు సంపాదిస్తూ ప్రజాధనంతో విలాసాలు అనుభవించే పాలకులకు ఈ రూల్స్ వర్తించవా అన్న కీలకమైనటువంటి ప్రశ్న తెరపైకి వస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సాకుతో ఢిల్లీ నుంచి అమరావతి దాకా ఈ సూత్రాలను వల్లించినటువంటి పాలకులకు ఇవి వర్తించవా అన్న కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రులు సైకిల్ యాత్రలు, కాన్వాయ్ల తగ్గింపులు, హంగామా అంతా కేవలం 3 నాళ్ళ ముచ్చటేనా అన్నది కూడా కీలకమైనటువంటి చర్చగా మారింది. మరోవైపు ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తూ ధరలు పెంచేసి పాలకులు మాత్రం కాన్వాయ్లు తగ్గించకుండా కొత్త కాన్వాయ్లను కొనుగోలు చేస్తూ విలాసాలకు పాల్పడుతున్నారు అన్న కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చగా మారింది. ఈ సందర్భంగా పశ్చిమాసియా యుద్ధం ఉద్రిక్తల పేరు చెప్పి ప్రజలకు పెద్ద లిస్టు ఇచ్చారు, పొదుపు లిస్టు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పెద్ద లిస్టే ఇచ్చారు. వాటిల్లో ముఖ్యమైనవి ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పారు, బైకులు, కార్లు ఆపేసి బస్సులు, మెట్రోలు ఎక్కండి అని సూచించారు, కార్ పూలింగ్ చేయండి అని సూచించారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని సూచించారు. ఇవన్నీ చెప్తూ లెక్చర్లు మాత్రం దంచేశారు. ఇటు ఏపీలో సీఎం చంద్రబాబు కూడా ఇవే పొదుపు సూత్రాలను వల్లిస్తూ పొదుపు అన్నది జాతీయ కర్తవ్యం అని ఆయన ప్రజలకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా తమ కాన్వాయ్లను తగ్గించుకుంటామని చెప్పారు. ఆ మేరకు కొద్ది రోజుల పాటు తమ కాన్వాయ్ని తగ్గించుకున్నట్టు చూపించారు, బాగా ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సామాన్యుడికి తగిలిన అసలు దెబ్బ ఏంటంటే ఈ పొదుపు నీతులు చెప్పిన 2 రోజులకే ఇంధనం ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెంచేశారు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల బతుకులను మాత్రం రోడ్డును పడేశారు. ధరలు పెంచి ప్రజలను బలవంతంగా పొదుపు చేయడం అన్నది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అన్న ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో లోటు బడ్జెట్తో ఏర్పడింది. దాదాపు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సమస్యలు ఇప్పటికీ కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలకు కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ నిధులు సరిపడా లేవు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ఇదే వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీగా ఉంది, నిధులు లేవు పథకాలకు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే తెర వెనుక మాత్రం
కోట్లాది రూపాయల విలాసాలకు పాల్పడుతున్నారు. తమకు కావలసినటువంటి సౌకర్యాల కల్పనలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు అన్న విమర్శలు అయితే భారీగా వస్తున్నాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి కాన్వాయ్లో తన వెహికల్స్ని తగ్గించుకుంటున్నట్టు చెప్పినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా అదే కాన్వాయ్ కోసం కొత్త అధునాతనమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి కాన్వాయ్లను కొనుగోలుకి రంగం సిద్ధం చేశారు అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. వీటి కోసం దాదాపు 28 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు, అవి ఇప్పటికే విడుదల చేసినట్టు, వాహనాలకి కొనుగోలు రంగం సిద్ధం చేసినట్లు ఒక చర్చ అయితే భారీగా నడుస్తోంది. మొత్తం మీద 12 వాహనాలు సీఎం కాన్వాయ్లో ఉన్న నేపథ్యంలో దాదాపు వాటిల్లో సగం వాహనాలను తగ్గించుకున్నటువంటి, అంటే పొదుపు అంశం తెరపైకి వచ్చిన తర్వాత సీఎం కాన్వాయ్లో సగభాగం వాహనాలను తగ్గించుకున్నామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరో 12 వాహనాలను, కొత్త వాహనాలను, అధునాతనమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి వాహనాలను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పొదుపు అంశం, దీని మీద సామాన్య ప్రజలు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు విమర్శిస్తున్న తీరు కూడా ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. 28 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి అన్న ప్రశ్నలు అయితే భారీగా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చినటువంటి పొదుపు అంశం, వాటి గురించి వల్లించినటువంటి నీతి వాక్యాలు, వాటిని అమలు చేస్తున్నటువంటి విధానం, మంత్రులు కానీ ఇతర అధికారులు కానీ వాటిని పాటించకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు విమర్శలకైతే తావిచ్చినట్లయింది. కార్ పూలింగ్ అన్నారు. ఏ మంత్రి కూడా, ఏ అధికారి కూడా కార్ పూలింగ్ అన్నది పక్కన పెట్టేశారు, పట్టించుకోవడం లేదు. పొదుపు అంశం తెరపైకి వచ్చిన కొత్త నాళ్ళలో కొంతమంది మంత్రులు సైకిళ్ళు తొక్కి హడావడి చేశారు. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేశారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే వీటిని తెరపైకి తీసుకొచ్చారు, ప్రజలు మభ్యపెట్టడానికి ఇవి తెరపైకి తెచ్చారు అన్న విమర్శలు అయితే భారీగా ఉన్నాయి. మరోవైపు విదేశీ పర్యటనలు కూడా ఏమాత్రం తగ్గలేదు. మంత్రులు, అధికారులు, ఆఖరికి ఉపాధ్యాయులు కూడా విదేశీ టూర్లకు పంపించారు. అక్కడ నిధులు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ భారీగానే నిధులు ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ అయితే ఇటీవల రష్యా పర్యటనకి వెళ్ళారు. ఆ తర్వాత సౌత్ కొరియా పర్యటనలకు వెళ్ళారు. ఇది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగా పార్టీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా నిధులు భారీగానే ఖర్చు అవుతున్నాయి. మరి పొదుపు ఎక్కడ పాటించినట్లు అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తం మీద అటు ప్రధాని కానీ, ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ పొదుపుకు సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు సూచించడం తప్ప, ప్రజలను పాటించాలని చెప్పడం తప్ప వాళ్ళు ఏమాత్రం పాటించడం లేదు. ఇక్కడ విలువలు, నైతికత, నిజాయితీ ఏమైంది? వీళ్ళు రోల్ మోడల్గా ఉన్నప్పుడే కదా ప్రజలు వాటిని పాటిస్తారు. పొదుపుని ప్రజలు కూడా పాటిస్తారు. అప్పుడే కదా రాష్ట్ర, దేశ ఆర్థిక పునాదులు బలపడతాయి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దాని ద్వారా నిధులు కూడా భారీగానే మిగులుదల ఉంటుంది. దాని ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేయొచ్చు అన్న చర్చ కూడా కీలకంగా మారింది. ఇవి కేవలము ప్రజలకు సూచించడం తప్ప పాలకులు పాటించడానికి కాదు. ఇవి 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయాయి. మొత్తం మీద పొదుపు అన్నది ఒక హుళ్ళక్కే అన్న విమర్శలు అయితే ప్రభుత్వం మీద భారీగా వినిపిస్తున్నాయి.